థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైంది కదా. ఈరోజు మన ఛానల్ యానివర్సరీ ఉంది. ఫస్ట్ది కాదు, సెకండ్దే. ఫస్ట్ది ఎందుకు సెలబ్రేట్ చేయాలంటే అంత సాధించింది ఏం లేదు, బట్ ఇప్పుడు కూడా అంత లేదు. కాకపోతే కొంచెం మోనిటైజ్మెంట్ ఓపెన్ అయింది, కొంచెం సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు అనే కొంచెం ఆనందంతో సెలబ్రేట్ చేస్తున్నాం. చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే నామన స్టూడియో అని ఎందుకు పేరు పెట్టినావంటే అంటే నేను ఒక్కనే కాదు, మనం ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇక్కడ ఛాన్స్ ఉంటుంది. స్టూడియో అంటే తెలుగులో మీనింగ్ ఎందుకని అడుగుతున్నారు. చిత్ర నిర్మాణశాల, చిత్రాలు తీసే ప్రతి ఒక్కరికి ఈడ మా దగ్గర ఛాన్స్ ఉంటుంది. ఇంకంతే, ఇంతకన్నా ఎక్కడ చెప్పారు. ఇంకా మీరేమి చెప్తారా? ఏం లేదు, నేను చెప్తున్నా చెప్పేసి. సో మా వాళ్ళు సిగ్గుపడుతున్నారు. సిగ్గు లేదంట వాళ్ళకి. రైట్ ఆఫ్ అని అంటే కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా ఇచ్చేస్తాం. చెప్పు అంతే. అదే గట్టి టాలెంట్ ఉండి మీరు చేయాలనుకుంటే రండి, మాకు ఫోన్ చేయండి. మెయిల్ ఐడి ఉంది, ఒక మెయిల్లో మెసేజ్ చేయండి. మీరు టాలెంట్ పెట్టుకొని ఇంట్లో కూర్చుంటే ఏం చేయలేము. సార్ మా మెయిల్ ఐడి, ఇన్స్టాగ్రామ్ ఐడి, ట్విట్టర్ ఐడి, ఫేస్బుక్ ఐడి అన్నీ కింద డిస్క్రిప్షన్లు ఉన్నాయి. పొండి ఏదాని నుంచి మెసేజ్ చేసినా మేము రెస్పాన్స్ అవుతాం పక్కా. సో ఇంకా కేక్ కట్ చేద్దామా? రెడీ, నేను ముట్టి బుష్ అంటుంది. హ్యాపీ బర్త్డే, హ్యాపీ యానివర్సరీ, సెకండ్ యానివర్సరీ నామన స్టూడియో. గట్టిగా హ్యాపీ యానివర్సరీ నామన స్టూడియో. ఇప్పటివరకు మేము తీసిన షార్ట్ ఫిల్మ్స్ మొత్తం కలిపి ఒక చిన్న ఏవీ లెక్క రెడీ చేసినాం. చూడండి, నెక్స్ట్ వచ్చారు అదే. సో ఇక మేము మీరు సబ్స్క్రైబ్ ఎందుకు చేసుకుంటలేరు? చేసుకోండి కదా, మా వీడియోస్ వస్తాయి. చెప్పాలా మీకు? సో సబ్స్క్రైబ్ చేసుకొని జర గట్టిగా సపోర్ట్ చేయండి. చెప్పినాం కదా మొన్న ఒక వీడియోలో, ఫస్ట్ పేమెంట్ వస్తే అందరికీ ఒక సర్ప్రైజ్ ఉంటుందని. ఆ ముక్క ఇప్పుడు కూడా చెప్తున్నా, ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఇంకా ఓకే, అంతేనా? సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తేనే మేము ముందరికి వెళ్ళగలుగుతాం. ఓకే, అందరికీ బాయ్. ఈ రోజుల్లో డబ్బులు లేకపోతే ఎవడైనా ఏం పీకలేడు తమ్ముడు. ఓ మై గాడ్, ఇది అంగుర పండ్లు. వేప చెట్టుకు అంగుర పండ్లు ఎలా కాసాయని ఆలోచిస్తున్నారా? ఇది విచిత్ర విహారి, ఏ చెట్టుకి ఏదైనా కాస్తుంది. ఇప్పుడు నేను ఈ అంగుర పండ్లు తిని నా కడుపు నింపుకుంటాను. నేను గుండెల్లో పెట్టి చూసుకుంటానని నీకు చెప్పలేను, ఎందుకంటే ఈ గుండె ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. అలానే కంటికి రెప్పలో చూసుకుంటాను కూడా చెప్పాను, కంట్లో ఎప్పుడు దుమ్ము పడుతుందో అని కూడా తెలియదు.
మన అవయవాలు మనకి ఎప్పుడు అందిస్తాయో తెలియదు. నిన్ను నా అవయవాలతో ఎట్లా పోల్చుకుంటా, నిన్ను నీలా చూసుకుంటా. ఎందుకు కొనర్రా? మంది సొమ్ములు తింటారు, కాళ్ళు కొంటారు. నువ్వు కూడా తీసుకోన్నా. వద్దరా వీడికి పొచ్చేస్తున్నది. కార్లో దిగితే మళ్ళీ ఇంకింత ఎక్కేస్తారు, నడుచుకుంటే దిగితేనే పికర్. కొన్నికే రాదని చెప్పొచ్చు, ఆ కథలు ఎందుకు? ఏ విషయానికైనా చెప్పకపోయినా వచ్చేవాడిని స్నేహితుడు అంటారు. చెప్పినా కానీ రాకపోయిన వాళ్ళని ఈ లోకంలో అనేక కారణాల వల్ల రోడ్ల మీద పిచ్చోళ్ళై తిరుగుతున్న చాలా మంది పిచ్చోళ్ళని మనం చూసే ఉంటాం. వాళ్ళందరినీ చేరదీసి మంచి చేయమని నేను చెప్పట్లేదు. మన దగ్గర ఉన్న దాంట్లోకైనా కొంచెం వాళ్ళకి పెట్టి వాళ్ళని మనుషులుగా గుర్తించి మనం మనుషులుగా అనిపించుకుందాం. జై హింద్. ఏమైంది రైడా కూర్చున్నా? పొద్దు నుంచి షూటింగ్ చేసాను కదా, చక్కెర వచ్చినట్టు. రే ఆగండి రా, 2 సంచులు తీసుకొని వస్తా. సంచులు ఎందుకురా? చక్కెర వస్తుంది కదా, పట్టుకుందామని. సిచ్యువేషన్ చూసి పంచలేరా? రే మరేంట్రా, ఇదేం మన కొత్తనా? చెప్తానా అంటే ఎప్పుడు ఏదో ఒకటి తిని చేసేవాళ్ళం కదరా. అరే ఈ రోజు 2 ఆపరేషన్ తీసుకొచ్చామా, పైసలన్నీ వాళ్ళకే ఖర్చు చేసాం. మనకి చక్కెర ఇంకేం వస్తుందిరా?
ఆగ్రా ఆగ్రా. ఇన్ని రోజులు నువ్వు డాన్స్ అని తపన పడుతుంటే ఎప్పటికైనా సాధిస్తారులే అని ఒక నమ్మకం ఉండేదిరా. కానీ ఒక అమ్మాయి కోసం ఏంద్రా నువ్వు ఇష్టమైన డాన్స్ని పక్కన పెట్టినావు. నువ్వు దోస్త్ అని చెప్పుకోవడానికి ఇజ్జత్ ఖరాబ్రా. నీకు నిజంగా డాన్స్ ఇష్టమైతే నిరూపించి చూపిరా. మేము కూడా ఉండాలో వెళ్ళాలో చూసుకుంటాం. దోస్తులను మా గుండెల్లో గీసుకున్న పుత్రులను మనం రోజు వెళ్ళే ప్లేస్లలో కూర్చునే రాయి దగ్గర రాయి నువ్వు లేవని చెప్పి కన్నీళ్ళు తీస్తుంటే అది నేను చూడలేకపోతున్నాం రా. దానికి మేము ఏమని చెప్పాలని కూడా సమాధానం మా దగ్గర లేదురా. ఈ లోకం నేను మర్చిపోయినా మేము మర్చిపోతామని ఎట్లా అనుకున్నావురా నువ్వు? పొద్దులే రెండో ఎవ్వన్నా ఇలా గొబ్బియానాలో పొద్దు పోదులు రెండు పొద్దులే రెండో ఎవ్వన్నా ఇలా గొబ్బియానాలో పొదల మీద అలిన తుమ్మెదలే రెండో ఎవ్వన్నా ఇలా గొబ్బియానాలో అడ్డడు అడ్డడు అల్లి పూలు అత్తామామలు సారవయంగా అత్తామామలు సారవయంగా అడ్డడు అడ్డడు అల్లి పూలు అత్తామామలు సారవయంగా అత్తామామలు సారవయంగా తవ్వెడు తవ్వెడు తాళి పూలు తల్లిదండ్రులు సారవయంగా తల్లిదండ్రులు సారవయంగా అంటే ఒక మగాడు ఒక ఆడదాని దగ్గర పోకపోతే వాడు మొగాడే కానట, వానికి మొగతనమే లేనట. నేను మొగన్నని నేర్పించుకోవాలి, నేను మొగన్నని నిరూపించుకోవాలి.
వెళ్ళిపోకే నాకు రేపటి పొద్దును చూపమాకే చీకటమ్మా నువ్వు వెళ్ళిపోకే నాకు రేపటి పొద్దును చూపమాకే తెల్లారుతే నాకు ఎదురొచ్చే కష్టాలు తెల్లారుతే నన్ను కలిసేటి బాధలు తెల్లారుతే వెండి కొండలున్నా ఓలింగారు కూడా నీ కరుణ కరువై మా బతుకు బరువాయవో దేవా వెండి కొండలున్నా ఓలింగారు కూడా నీ కరుణ కరువై మా బతుకు బరువాయవో దేవా గమ్యం కోసం ప్రయత్నించేవాడు మీకెప్పుడు పని చేతగాని వాడిలాగానే కనిపిస్తాడా? లేని కథను సృష్టించి స్క్రిప్ట్ రెడీ చేసుకొని లొకేషన్స్ చూసుకొని ఆర్టిస్టులను పట్టుకొని 10 మందితోని 10 విధాలుగా ఆలోచించి 10 రోజులు కష్టపడితే ఓ 10 నిమిషాల షార్ట్ ఫిలిం రెడీ అవుతుంది. కష్టం విలువ పడేవానికి మాత్రమే తెలుస్తుంది, చూసేవానికి కాదు. మన స్టూడియో గట్టిగా హ్యాపీ యానివర్సరీ మన స్టూడియో.